కాంగ్రెస్ మేనిఫెస్టో దహనం. హైదరాబాద్ లోని కాంగ్రెస్ మేనిఫెస్టోలో 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని ప్రకటించి ఇప్పుడు మాట తప్పే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతా రాయ్ మండిపడ్డారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగ విద్యార్థులు మేనిఫెస్టో పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా మానవతా రాయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఇప్పుడు మాట తప్పే ప్రయత్నం చేస్తున్నారంటూ మంత్రులు నిన్న అసెంబ్లీలో మాట్లాడారని, అధికారంలోకి వచ్చాక మర్చిపోతే నిరుద్యోగులు మళ్లీ గద్దె దింపే ప్రయత్నం చేస్తారని హెచ్చరించారు. వెంటనే వచ్చే నెల నుండి 4,000 నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని, దాంతో పాటు 2 లక్షల జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, లేని పక్షంలో నిరుద్యోగుల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలిపారు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మాట తప్పారు. నేను ఎక్కడుందో చూపిండి అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, మరి మీరు మీ మేనిఫెస్టోలో 9వ పేజీలో స్పష్టంగా ఉంది 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి. అదేవిధంగా సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ లో ప్రియాంక గాంధీ గారే స్పష్టంగా మరి నెల 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, మాకు ఓట్లేయండి అంటే, ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారంటే నిరుద్యోగుల ఓట్లతోనే. 2% నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మీది. నిరుద్యోగులతో పెట్టుకుంటే ఆ నిరుద్యోగులే మీ యొక్క ప్రభుత్వాన్ని మెడలో ఉంచుతారు, ప్రభుత్వాన్ని పతనం చేయటం ఖాయమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే మాట తప్పకుండా నిరుద్యోగులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి వచ్చే నెల నుంచి ఇవ్వకుంటే, హామీ నెరవేర్చకుంటే మీ అంతు చూస్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మరి ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడున్నాయో వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి ఆ ఉద్యోగాల్ని భర్తీకి మీరు చర్యలు చేపట్టాలని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. లేకపోతే మీ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్ని యూనివర్సిటీలో పోరాటం చేసి మిమ్మల్ని గద్దె దించుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.